హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు లాంగ్ వీడియోలో చెప్పాను కదా, శారీస్ కోసమని కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని. ఇప్పుడైతే ఆ బ్లౌజెస్ అన్నీ కూడా వచ్చేసాయి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. మగ్గం వర్క్ బ్లౌజెస్, అలాగే ఒక 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్, మొత్తం 6 బ్లౌజెస్ చూపిస్తున్నాను. వీటన్నింటి లింక్స్ కూడాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది రెడ్ కలర్లో తీసేసుకున్నాను. ఫుల్ వర్క్ అయితే వచ్చింది, బిలో 500. చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందో. అసలు ఫినిషింగ్ అది కూడాను చాలా నీట్గా ఇచ్చేశారు. 2 హ్యాండ్స్ కూడాను ఇట్లా ఎల్బో హ్యాండ్ సైజ్ వచ్చేస్తుంది. వర్క్ అనేది సెంటర్లో వచ్చేసింది. వర్క్ చూసేయండి ఎట్లా ఉందనేది. స్టోన్స్ నెక్స్ట్ కింద వచ్చేసి స్కాల్ప్ బార్డర్తో ఇచ్చేసారు, అది కూడాను వీ షేప్లో ఇచ్చేసారు. పైన వచ్చేసి లీవ్స్, ఆ లీవ్స్ కూడా మధ్యలో థ్రెడ్తో ఇచ్చారనమాట. అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ మోతీస్ గోల్డ్ కలరు పూసలతో కూడాను మొత్తం వర్క్ అనేది ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఇచ్చేసారు. అక్కడక్కడ బుటీస్ కూడాను ఇచ్చేసారు. అక్కడక్కడ ఈ బుటీస్ టైప్లా ఇచ్చేసారు, అది కూడా పూసలతోనే వర్క్ చేసేసారు. మొత్తము థ్రెడ్ వర్క్ అంతా ఫినిషింగ్ నీట్గా ఉంది. కింద వైపు వెనక సైడ్ అయితే చాలా బాగా వచ్చేసింది. 2 హ్యాండ్స్ కూడాను ఇలానే వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుందాము. బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ 2 హ్యాండ్స్ కూడాను ఇలా వచ్చేసింది అనమాట. హెవీగా వర్క్ వచ్చేసింది. బాగుంది. చాలా మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. బయట అయితే చాలా ఎక్కువ కాస్టే చెప్తూ ఉంటారు మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి. మినిమం 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మీషోలో అయితే చాలా కంఫర్టబుల్ రీజనబుల్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా రౌండ్ షేప్లో ఇచ్చేసారు. ఇది కూడా స్కాల్ప్ బార్డర్ అనమాట. వర్క్ పూసలతోనే వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడాను మొత్తం అక్కడక్కడ బుటీస్ టైప్లో పూసలతో ఇచ్చేసి సెంటర్లో కూడాను మొత్తం ఇట్లా రౌండ్ వర్క్ అయితే ఇచ్చేసి మధ్యలో స్టోన్ వర్క్ అది యూజ్ చేశారనమాట. 3 లేయర్స్లో పూసలు అనేవి యూజ్ చేసి లాస్ట్లో గొలుసు కుట్టు అంటారు కదా, దాన్ని కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. నేను ఇంతకుముందు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చేశాను మీషోలో, కానీ ఈసారి అయితే ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఫస్ట్ టైం అనమాట చేయటం. ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. వెనక సైడ్ చూడండి, థ్రెడ్తో కూడా చూపిస్తున్నాను. ఆ స్టిచ్చింగ్ అంతా కూడాను ఇలా థ్రెడ్తోనే బాగా చేశారనమాట. నీట్గా కుట్లన్నీ కూడాను చాలా బాగా ఫినిషింగ్ అనేది వచ్చేసింది. ఒకటి కూడాను డ్యామేజ్ అనేది లేదు. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ చూసేద్దాము. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం ఎల్లో కలర్లో వచ్చేసింది. నేను నా శారీకి మ్యాచింగ్ అని చెప్పేసి మస్టర్డ్ ఎల్లో తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇదైతే కొంచెం కలర్ వేరే కలర్లో వచ్చింది, కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫినిషింగ్ అది కూడాను ఇది వేరే టైప్ అనమాట. వర్క్ లీఫ్ అండ్ చిన్న చిన్న కొమ్మలు ఆకులు అట్లా వచ్చే వర్క్ మొత్తం గోల్డ్ కలరే వచ్చేస్తుంది. ఖదానా వర్క్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చేసింది వర్క్ అనేది. అసలు ఎంత బాగుందంటే చాలా తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయి వర్క్స్ అన్నీ కూడాను. ఫినిషింగ్ అంతా కూడాను ఫ్రంట్ బ్యాక్ అంతా నీట్గా ఇచ్చేసారు. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి దీనికి కూడాను బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్తోనే బాగా ఫినిషింగ్ చేశారనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి కింద వచ్చేసి ఆ లీఫ్ డిజైన్ అట్లా వచ్చేసింది. ఓన్లీ హ్యాండ్ బార్డర్ వర్క్ అది ఇచ్చేసి పైన అంతా కూడాను చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పూసల వర్క్తో ఉన్నది. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసారు. వర్క్ అయితే మాత్రం చాలా వెరైటీగా, చాలా సింపుల్ వర్క్ కావాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అనేది. ఏ దానికైనా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్లౌజ్. ఇది వచ్చేసి వేరే డిజైన్. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో తీసేసుకున్నాను. సేమ్ కలరే వచ్చేసింది. నేను ఏ కలర్లో ఆర్డర్ పెట్టాను అదే కలర్లో వచ్చేసింది. ఇది కూడాను వర్క్ అనేది సేమ్ అనమాట. కుందన్స్ నెక్స్ట్ పూసలతో థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి ఏంటది టెంపుల్ వర్క్ ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలియదు. ఆ టైప్లో ఇచ్చేసారనమాట. బార్డర్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్. సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. అక్కడ ఇది కూడా ఎల్బో హ్యాండ్ సైజ్ ఇచ్చేసారు. ఎల్బో హ్యాండ్ వర్క్ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అట్లా వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్కి బార్డర్లా వచ్చేసింది కదా, ఆ డిజైన్ అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇచ్చేసారు. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చాలా ఫినిషింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడాను రౌండ్ నెక్ ఇచ్చేసి చుట్టూ అదే డిజైన్ ఇచ్చేసారనమాట. హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి వచ్చే డిజైనే బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇచ్చేసారు. మధ్యలో మిర్రర్స్ కూడా యాడ్ చేశారు. దీనికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. మిర్రర్స్ వైట్ కలర్ మోతీస్ కూడా యాడ్ చేశారు అక్కడక్కడ. చాలా బాగుంది డిజైన్ అయితే. ఈ పూసలు కూడా గోల్డ్ కలర్లో వచ్చేసాయి. నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట శారీకి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక మస్టర్డ్ కలరే కొంచెం డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది. మిగిలినవన్నీ కూడా సేమ్ కలర్లో వచ్చేసాయి. ఏ కలర్ ఆర్డర్ పెట్టానో అదే కలర్లో వచ్చేసాయి. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడాను. మీకు కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో తక్కువ రీజన్లోనే వీటి లింక్స్ అన్నీ ఇస్తాను, చెక్ చేయండి. ఎవరికైనా ఏదైనా బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళు. అన్నీ కూడాను కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ క్లాత్లోనే వచ్చేసాయి. క్లాత్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారనమాట. ప్యూర్ కాటన్ సిల్క్ క్లాత్లో వచ్చేసాయి.
బయట కూడా కాటన్ సిల్క్ క్లాత్లు ఏమి తక్కువేమీ కాదు, 200 అబవ్ ఉంటాయి అన్నీ కూడాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలరు, ఇది వచ్చేసి లీఫ్ డిజైన్లో తీసేసుకున్నాను. ఇది ఫస్ట్ హ్యాండ్ డిజైన్ అనమాట చూపిస్తుంది. కిందకి మిర్రర్ వర్క్తో బార్డర్లా వచ్చేసి అక్కడ నుంచి ఎల్బో హ్యాండ్ సైజు మొత్తం ఇట్లా లీఫ్ డిజైన్ లాగా వచ్చేసింది. 2 హ్యాండ్స్ కూడాను చాలా హెవీగా వచ్చేసింది డిజైన్. మ్యారేజ్ పర్పస్ అయినా దేనికైనా సరే పట్టు శారీస్కి సూపర్గా ఉంటాయి. ఇది కూడా శారీకి కలర్ మ్యాచింగ్ కరెక్ట్గా వచ్చేసింది అనమాట. థ్రెడ్ ఫినిషింగ్ అది కూడాను చాలా బాగా నీట్గా ఇచ్చేసారు. కింద గోల్డ్ కలర్ పూసలతో కూడా ఇచ్చేసారు. చూడండి, ఇది కూడా కాటన్ సిల్క్ అని. కింద ఇట్లా ఒక జెరీ లైన్ వచ్చిందంటే దాన్ని కాటన్ సిల్క్ అని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. క్లాత్లు అంత బాగున్నాయన్నమాట. మెటీరియల్ కూడా 1 మీటర్ క్లాత్ అయితే ప్రతిదానికి వచ్చేసింది. 1 మీటర్కి తక్కువేమీ కాదు, ఎవరికైనా సరిపోతుంది. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే అన్నీ కూడాను 500, 400 బిలో అనమాట చూపించిన ఈ 4 బ్లౌజెస్ కూడాను. నెక్స్ట్ ఇంకా 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవైతే ఇంకా 400 బిలో అనమాట. అవి 350 300 బిలో అట్లా పడినాయి. అవి కూడాను చాలా తక్కువ కాస్ట్లో మంచి క్లాత్స్ బ్లౌజ్ పీసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా లీఫ్ డిజైన్తో ఇలా సింపుల్గా ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చేసి హెవీగా ఇచ్చి బ్యాక్ నెక్, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కొంచెం ఇలా సింపుల్గా ఇచ్చేసారు. అలా ఉంటేనే బాగుంటుంది కదా, మరీ హెవీగా అయినా చూడటానికి ఏమీ బాగోదు. నాకైతే ఇలానే నచ్చింది, మీరేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ బ్లౌజ్ కూడాను. నెక్స్ట్ ఈ 4 బ్లౌజెస్, ఫస్ట్ చూపించిన ఈ 4 బ్లౌజెస్ కూడాను మగ్గం వర్క్ బ్లౌజెస్. వీటన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 2 కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్లో, మీకు కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ అయితే ఆరెంజ్ కలర్. నేను మస్టర్డ్ కలర్ అని చేశాను కానీ ఆరెంజ్ కలర్లో వచ్చేసింది. దానివల్ల నేనైతే దీన్ని వీడియో తీసిన తర్వాత రిటర్న్ అయితే పెట్టేశాను. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఈ డిజైన్లో కూడా మొత్తం స్కాల్ప్ డిజైన్తో చాలా హెవీగా డిజైన్ అయితే వచ్చేసింది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో అక్కడక్కడ బుటీస్ అయితే ఇచ్చేసారు. థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఫినిషింగ్ అనేది బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పేపర్ అట్లా వేసేసే థ్రెడ్ అయితే వర్క్ అయితే చేసేసారు. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చేసారు. చాలా నీట్గా ఉన్నాయి 2 హ్యాండ్స్ కూడాను. తక్కువ రేట్లో హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట. చాలా హెవీగా కనిపిస్తుంది. స్టిచ్ చేసుకున్నాక వేసుకుంటే గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ నెక్ కూడాను చూడండి చాలా హెవీగా ఇచ్చేసారు. వర్క్ ఫినిషింగ్ కూడా తెలుస్తుంది కదా మీకు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేసారనమాట ఫినిషింగ్ అనేది. ఇంతకుముందు ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వీడియో అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ అయి ఉంటుంది, పెట్టాను. దానికి కూడా బాగా వ్యూస్ అయితే వచ్చాయి. ఆ బ్లౌజెస్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా బాగా వచ్చిందనమాట. దానికి కూడా అందులో బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత బ్లౌజ్ పీసెస్ అయితే చేశాను. మగ్గం వర్క్ అయితే అసలు ఇంకా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి కూడా ఈ రేంజ్కి ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు ఇవి కూడా మనకి బయట తక్కువ కాస్ట్ అయితే కాదు, ఇందులో మాత్రం తక్కువ కాస్ట్కి మంచి క్లాత్ అండ్ వర్క్తో దొరుకుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో తీసేసుకున్నాను. ఇది కూడాను ఇది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట, అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్. ఇది కూడాను కొంచెం కట్ వర్క్ టైప్లో వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీగా వచ్చేసింది. పెద్ద బార్డర్ టైప్లో చూడండి వెడల్పుగా ఇచ్చేసారనమాట వర్క్ అనేది. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి రెండింటికి కూడా ఎల్బో టైప్లో ఇచ్చేసి మధ్యలో ఈ బ్యాక్ సైడ్కి ఇచ్చిన వర్క్ హ్యాండ్కి మధ్యలో వచ్చేసింది. ఇది కూడాను 2 కలర్స్లో వచ్చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి అక్కడక్కడ బుటీస్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడాను బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా. మెటీరియల్ అంతా కూడా బాగుంది. తక్కువ కాస్ట్లో మంచి బ్లౌజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా, ఇప్పటి నుంచే పర్చేస్ చేసేసుకోండి, స్టిచ్చింగ్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో మంచి బ్లౌజ్ పీసెస్ అనమాట, అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగున్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ నెక్లో వచ్చేలాగే ఫ్రంట్ నెక్ కూడా కొంచెం రౌండ్ డిజైన్లో 1 సైడ్ అయితే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్ కూడా చూసేసారు కదా ఆల్రెడీ. హ్యాండ్ కూడాను ఎల్బో హ్యాండ్ సైజులో వచ్చేసింది. ఫుల్ థ్రెడ్ వర్క్, సింగిల్ లైన్ జెరీ వర్క్, గోల్డ్ అండ్ జెరీ వర్క్లో వచ్చేసి మధ్యలో కొంచెం డిజైన్ వర్క్ అయితే హెవీగా ఇచ్చేసారు. హ్యాండ్ మొత్తం కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని డిజైన్స్ కూడాను సూపర్గా ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అన్ని కలర్స్ దీంట్లో అన్నింటిలో కూడాను చెక్ చేయండి. మీరైతే సింగిల్ కలర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి అలా మీరు చూస్తూ ఉండండి. ఆ కింద కలర్ ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలోటు. అసలు వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చూస్తే అర్థమైపోతుంది మీకేని. ఇట్లాంటివి మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా సరే కంఫర్ట్గా ఉంటాయన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్రెడ్ అనేది ఊడిపోవడం కానీ అట్లా ఏమీ ఉండదు. ఇంకా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది కదా, అందుకని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని క్లాత్స్ అండ్ వర్క్స్ కూడాను. 6 బ్లౌజెస్కి కూడాను ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా వచ్చేసాయి అన్నీ కూడాను.
శారీ ఒక 3-4 థౌజండ్ శారీకి మరి 3-4 థౌజండ్ బ్లౌజ్ పెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. కొంచెం ఇట్లా అయితే మనం తక్కువ కాస్ట్లోనే మంచి బ్లౌజ్ పీసెస్ని అయితే వేర్ చేసుకోవచ్చు. మంచి గ్రాండ్ లుక్ వచ్చే బ్లౌజ్ పీసెస్ శారీకి తగ్గట్టు. శారీ ఒక 3000 అయినా బ్లౌజ్ ఒక 500 ఆ రేంజ్లో సరిపోతుందన్నమాట. ఇంత హెవీ వర్క్తో బయట ఎక్కడ కూడాను దొరకవు. చాలా బాగున్నాయి, చెక్ చేయండి అన్ని బ్లౌజ్ పీసెస్ కూడాను. వీడియో అంతా చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. అన్ని బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.